రాజీ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది, చల్లడి గాలి తాగుతా. పెట్టింది కనెక్ట్ అయింది, అదిగో వెలుగుతా గ్రీన్ కలర్ లో వెలుగుతుంది. బాబా నూనె అయితే మనకు బాగా వేడైంది, మైకులు పెట్టుకుంటున్నాయి లోపు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నాం. దూరంగా ఉండి మే వేస్తాగు, పొలా దినుసులు కూడా వేసుకున్నాం. నేను చెప్తున్నా మనం అవన్నీ మైకు పెట్టుకుంటున్నా లేక అన్నం అయితే 5 నిమిషాల్లోనే, ఒక 15 నిమిషాల్లోనే. కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకున్నాం. మసాలా అల్లం కొబ్బరి చిన్నులపాయ పచ్చిమిర్చి అన్ని పేస్ట్. రావట్లేదా? గోంగూర కూడా వేసేస్తాం. గోంగూర వేద్దాం, చికెన్ ముక్కలు వేద్దాం. చికెన్ ముక్కలు గోంగూర చికెన్ ముక్కలు వేద్దాం. ఏం కాదులే. మరే నువ్వు పోయి కొద్దిగా సాల్ట్ అనా కారం పసుపు అవి తీసుకుంటా నాకు. మొత్తం వేసాను గోంగూర, మొత్తం అంతకంటే అన్నంలో. గోంగూర అనేది మసాలాలో మనం బాగా మగ్గేంత వరకు మగ్గనిచ్చేసుకున్నాం. గోంగూర ఎక్కువ ఉన్నట్టుంది బావా, ఉడికినాక అసలు కొద్దిగా కూడా లేదు, అందుకే మొత్తం వేసా కట్ట గోంగూర. సగం వేసి సగం ఉంచేయాలి. 3 కేజీలు కాదులే, ఏదో సాల్తో 3 పోసింది అమ్మ. కేజీ ఉండదు, అది ½ కేజీ ఉండిద్ది మొత్తం. అయితే గోంగూర అనేది మనం బాగా ఉడికేసిన తర్వాత చికెన్ వేసేసుకుని కారం పసుపు అన్ని వేసుకున్నాం. అది తీసుకొచ్చింది ఒకసారి. గోంగూర మొత్తం వేసేయాలి. మొత్తం వేసావా? వేస్తే అసలు లేనట్టే ఉంది, అందుకని చెప్పి. ఎంత కారం అది మంట కొంచెం తగ్గించి. మంట కదా, ఉప్పు మొత్తమే. ఇంకది పక్కన పెట్టు, వీళ్ళు అంటారు. అట్లా వేసి బాబా. మనకి గోంగూర మొత్తం అయితే బాగా ఉడికేసింది కదా. పసుపు కారం ఉప్పు అవన్నీ వేసిన తర్వాత చికెన్ వేసేసుకున్నాం. బాబా ఇది కూడా బస్తా ఎక్కువ అవుతాయనా, కూర సాగాలని ముక్కలు చాలా వేసింది. ఇంకా కమ్మ కూరలో పెట్టిన పోయేది భలేగా ఉంది. ఏంటిది? గోంగూర. అవునా, కూర అలే వండలా. అదిగో అదిగో చూడు, బాగుంది చూడు, చాలా ఉంది. ఇట్లా చేస్తే ఏంటంటే మనం కర్రీ కూడా కలుపుకునే పని లేకుండా. సరే మరి కానీ నీ ఇష్టం. అదే ఏంటంటే కూరలో ఇంకా పొలావులో కర్రీ వేసుకునే పని లేకుండా. బియ్యమే నానబెట్టిన బియ్యమే తీసరా, తీసుకోండి. ఇది పట్టిద్దా పైకి? హాయ్ అండి మీ అందరికి. ఈరోజు అయితే ఉడకని మూత పెట్టితేనేగా మగ్గేది. మా తోడుకోళ్ళ ఇంటికి అయితే వచ్చాము. మా ఇంటికి వచ్చి ఇంకా చికెన్ కర్రీ అంటే చికెన్ గోంగూర పులావు, చికెన్ షేర్వా ఇవన్నీ అయితే చేస్తా ఉన్నాను. చికెన్ గోంగూర అయితే మనకు బాగా ఉడుకుతా ఉంది కదా. పులావు చికెన్ ముక్కలను గోంగూర అయితే ఉడకబెడుతున్నా. బియ్యం అయితే నానబెట్టేసుకున్నాను. పులావ్ దినుసులు మొత్తం వేసేసుకున్నా. పులావ్ చేసిన తర్వాత కర్రీ చేయాలి. తినేలేక 12 అయింది, స్టోరేజ్ ఎక్కువైంది. బాగా ఉడికిన తర్వాత బియ్యం వేసుకొని ఎసురు వాటర్ పోసుకోవచ్చు. బుజ్జి వస్తున్నా, గబుక్కని తీసుకొని రా.
పిల్లలు అయితే ఆకలి ఆకలి అంటా ఉన్నారు. మనకి గోంగూర చికెన్ మొత్తం అయితే ఉడికేసింది. ఈలో బియ్యం పోసేసుకుందాం. బియ్యమా ఎసురు నీళ్ళ? ముందు బియ్యం వేస్తా, తర్వాత ఎసురు నీళ్ళు. వాటర్ లేకుండా మొత్తం అయితే వడగట్టేసుకున్నాం. బియ్యం వేసేసుకోవాలి. కొంచెం సాల్ట్ సాల్దేమో. ఎసురు నీళ్ళు కూడా ఏం బకెట్ ఇది? ఇంట్లో వాడుకునేదేనా? లేదు, మంచిదేమి కొత్తదే. అదే ఎసురు నీళ్ళు చాలే చాలే పోయి. మాకెందుకంటే బియ్యం ఎక్కువ నానబెట్టాంగా, మళ్ళీ చూడిద్ది. సప్పుగానే ఉండిద్ది. ఇంకో గుప్పుడు వేసినా బాగా, గుప్పుడు వేసి సరిపోద్ది. కొంచెం చాలే, మళ్ళీ కర్రీలో కలుపుతాంగా. మాట సరిపోతుంది చూడండి. మంట చాలిద్ది, సరిపోద్దిలే. దానికి సరిపోవంటే పెళ్ళి అత్త లేకపోతే చాలే. కర్రీ చేసేటప్పుడు పగలకూడదు. కలర్ పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చేసుకుందాం. మంట తగిలితే 5 నిమిషాలు ఉడికేసింది. చికెన్ అంతా మొత్తం రెడీగా ఉన్నాయి. రైస్ ఉడికితే చాలు. అట్లా చేసేస్తా. మిర్చి కష్ణ పలుకుతున్నావు అందరికి. చాలా ఊదురు కొట్ట. కట్లు చాలు, 2 కట్లు తగిలియాల. బాగా కట్లు ఇందాక సారిపోతాయి అంటే కొట్టేవాడే. చూడు మంట సన్న. బుజ్జి ఎంతవరకు వచ్చింది చూడు. ఎసులు తిరిగినాయా లేదా? ఇప్పుడు తిరుగుతున్నాయిలే. పొయ్యి బాగా గనగన మండుతుంది. ఒక 10 నిమిషాలు రెడీ అయిపోద్ది. చికెన్ కావాల్సిన అన్ని రెడీ పెట్టుకోండి. రాజే అన్నం అవస్తుంది కానీ ఆ లోపల పిల్లలకి నీళ్ళు పోసి నిద్రకు వచ్చారు. సువాసిని తిన్నాక నీళ్ళు పోసుకునేది అనుకుంటా. ఏం సువాసిని? రాజీ పిల్లలు ఏడుస్తున్నారని చెప్పేసి నిద్రకు వచ్చారుగా, ఇంకా వాళ్ళకి నీళ్ళు పోస్తూ ఉంది. పులావ్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. గోంగూర పులావ్ ఓకేనండి. బాగా ఉడికేసింది. ఇంక ఇప్పుడే మెల్లమెల్ల నీరు దిగుతూ ఉంది. సూపర్గా వచ్చింది గోంగూర పులావ్. ఓకే సరిపోతాయి. అవును బాగానే వచ్చింది. రైస్ మాత్రం సూపర్గా వచ్చింది. తర్వాత రాతి గుండెకాయల కర్రీ చేస్తుంది. బుజ్జి అన్నం ఏంది అనుకుంటా? పలావ్ ఉడికేసిందా? ఒకసారి తిప్పు అన్నం, కొంచెం నీరు ఉన్నట్టుంది. తీసి దించి సరిపోదలే, నేను దించుతాలే. రాజే ఓకేనండి. గోంగూర పలావ్ చేయడం అయిపోయింది.